భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 2026-27 సంవత్సరానికి సంబంధించి టీమిండియా స్వదేశీ మ్యాచ్ల షెడ్యూల్ ని విడుదల చేసింది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ సీజన్ లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. మొత్తం 22 ఇంటర్నేషనల్ మ్యాచ్లను 17 నగరాల్లో ఆడనుంది. ఇక మన హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్ తో ఒక టీ20, జింబాబ్వేతో ఒక వన్డే మ్యాచ్ జరగనుండడం విశేషం. కాగా ఈ వన్డే మ్యాచ్లకి టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడనున్నారు. సెప్టెంబర్ లో వెస్టిండీస్ భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా 3 వన్డేలతో పాటు 5 టీ20ల సిరీస్ జరగనుంది. ముందుగా వన్డే సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీన త్రివేంద్రం వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 30వ తేదీన గువాహటి వేదికగా రెండో వన్డే, చండీగఢ్ వేదికగా మూడో వన్డే అక్టోబర్ 3న జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇక 5 టీ20ల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 6వ తేదీన లక్నో వేదికగా తొలి టీ20, అలాగే అక్టోబర్ 9వ తేదీన రాంచీ వేదికగా రెండో టీ20, ఇక అక్టోబర్ 11న మూడవ టీ20 ఇండోర్ వేదికగా జరగనుంది. ఇక 4వ టీ20 అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక చివరిదైన 5వ టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా అక్టోబర్ 17వ తేదీన జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. తొలుత వన్డే సిరీస్ డిసెంబర్ 13న తొలి వన్డే ఢిల్లీ వేదికగా జరగనుంది. ఇక డిసెంబర్ 16న రెండో వన్డే బెంగళూరు వేదికగా జరగనుంది. ఇక డిసెంబర్ 19న మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక డిసెంబర్ 22 నుంచి 3 టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ రాజ్కోట్ వేదికగా 22వ తేదీన జరగనుంది. ఇక 24వ తేదీన రెండో టీ20 కటక్ వేదికగా జరగనుంది. ఇక 27వ తేదీన చివరి టీ20 పూణే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఇకపోతే 2027 సంవత్సర ప్రారంభంలో జింబాబ్వే భారత్ తో 3 వన్డేల సిరీస్ కోసం రానుంది. జనవరి 3వ తేదీన తొలి వన్డే మ్యాచ్ కోల్కతా వేదికగా జరగనుంది. ఇక జనవరి 6వ తేదీన హైదరాబాద్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక జనవరి 9వ తేదీన మూడో వన్డే ముంబై వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక ఆస్ట్రేలియాతో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు సాగుతుంది. తొలి టెస్ట్ జనవరి 21వ తేదీ నుంచి 25 వరకు జరగనుంది. ఇది నాగపూర్ వేదికగా జరగనుంది. ఇక రెండవ టెస్టు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు చెన్నై వేదికగా జరగనుంది. ఇక మూడవ టెస్ట్ ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరగనుంది గువాహటి వేదికగా. ఇక ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు 4వ టెస్ట్ రాంచీ వేదికగా జరగనుంది. ఇక ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు చివరి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి.